అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అయితే రాజేష్ మహాసేన వ్యక్తిగతంగా నాకు ఇతని మీద అంత అంటే అతను వే ఆఫ్ ఫంక్షనింగ్ అనేది నాకు అంతగా నచ్చకపోయినా, అంటే అతను ఏదో చెడ్డ వ్యక్తి అని కాదు, బట్ ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడనే విధంలో నేను కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ఎమర్జ్ అవుతున్నప్పుడు ఒక లీడర్ కింద అంతగా ఆర్థికంగా అంతగా బలం లేని వ్యక్తి అతను ఓన్గా చాలా పేద స్థాయి నుంచి ఆ వర్గంలోంచి, ఆ సామాజిక వర్గం నుంచి, ఆ దళిత వర్గం నుంచి కాస్త ఒక స్టేజ్కి వచ్చిన విధానం నాకు కొంచెం నిజంగానే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అది. అయితే అతను ఎప్పుడో చాలా కాలం 7 years 8 years బ్యాక్ ఎప్పుడో అంట ఒకసారి ఆ వైసీపీ సపోర్ట్ చేస్తున్న టైంలో అనుకుంటా. ఆ టైంలో అంటే హిందువుల్ని ఏదో కించపరిచేలాగా సమ్ అండ్ అగ్రవర్ణాలు అమ్మాయిలు ఆ టైంలో ఏదో మాట్లాడేదని చెప్పి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కానీ కాస్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏదో వస్తున్నాయి అనుకుంటా. అది అతను నేనే అన్నానని చెప్పాడు, అనలేదని కూడా ఏమి అనలే అతను. నేను అన్నాను ఆ టైంలో, అండ్ ఆ సిచ్యువేషన్ ఏదో సంథింగ్ అమ్మాయి దళితులకి ఏదో సంబంధించి ఏదో ఇష్యూ అయినప్పుడు అగ్రవర్ణాల నుంచి ఎవరో వేరే అగ్రవర్ణాల కుర్రోళ్ళ నుంచి ఏదో ఇష్యూ అయినట్టుంది, దానికి సంబంధించి ఆయన టాపిక్ మాట్లాడాడు అని చెప్పి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అతను విధానాలు కొన్ని నాకు నచ్చకపోయినప్పటికీ అతను నిజంగా ఒక దమ్మున్న లీడరు. చాలా మంది వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, దమ్మున్న లీడరు మా నాయకుడు, మా సింహం అని చెప్పుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఇతను ఏ సపోర్టు లేకుండా పేద కుటుంబంలోంచి వచ్చి వైసీపీకి 2014 ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చి ఎంతో కొంత అతని కాంట్రిబ్యూషన్ ఉంది ఆ గెలుపులో. అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలానికే వాళ్ళతో విభేదించి బయటకు వచ్చి అటువంటి వ్యక్తితో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో అతనితో వెళ్ళి పోరాడాలంటే ఎలా అతను ఏం చేస్తాడనేది అందరికీ తెలిసిందే. కేసులు పెట్టడం, తీసుకెళ్ళి కొట్టించడం, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాడిని కొట్టించాడు. ఇతను ఎంత నిజంగా చెప్పాలంటే రాజేష్ మహాశానికి రఘురామకృష్ణరాజు గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతనికి. కానీ రాజేష్ మహాశాన్ అనే వ్యక్తికి ఏం లేదు. నిజంగా అతనికి నాకు ఇన్స్పిరేషన్గా నేను ఎందుకు తీసుకుంటానంటే అతన్ని, అంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్పేం లేదు, నాకంటే వయసులో చిన్నవాడో పెద్దవాడో నాకు తెలియదు. బట్ అతను నిజంగా అతను ఎందుకు బయటకు వచ్చాడనేది పక్కన పెట్టేసండి. ఓకే, అతను ఏమన్నా పదవి లేదని బయటకు వచ్చాడా, వేరే కారణాలు. ఇప్పుడు ఉత్తమ పురుషులు మనకి అంటే నేను ఎలా ఉన్నా పర్లేదు, నా పక్కోడు మాత్రం ఉత్తమ పురుషుడే ఉండాలి, ఉత్తమ లక్షణాలు మాత్రమే నెతుకుతాను, నేను ఎంత చెత్త అయినా చేసేస్తాను అనుకునే వాళ్ళకి నేనేం చెప్పను ఇక్కడ. అలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం అవుతుంది కూడా నేను అనుకోవట్లా. ఇప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నా పక్కోడు ఉత్తమంగా ఉండాలి, నేను అభిమానించేవాడు ఎలా ఉన్నా పర్లేదు అనుకునే నాయకులు, ఆ టైప్ మనస్తత్వం ప్రజలు చాలా మంది ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి కాదు నేను వీడియో చెప్తుంది. అంత ఉత్తముడు నేను కూడా కాదు, మరి అంత ఉత్తముడు అయితే కాదు, చెప్పేస్తున్నా. మనుషుల్లో పెరుగుతున్నప్పుడు అంత ఉత్తముడు ఎవడు తయారవడు, సమాజంలో పెరుగుతున్నప్పుడు అంత ఉత్తముడు ఎవడు తయారవడండి. రియాలిటీ ఇది. రియాలిటీలో బతకని నేను, నువ్వు మాట్లాడుకుంటానంటే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. సో కారణాలు ఏమైనా కానీ 2014 తర్వాత ఇతను బయటకు వచ్చేసి, అతనికి పదవి ఇవ్వలేదేమో, వాళ్ళు ఏదో వేరే కారణం వల్ల, అది మామూలుగానే ఉంటుంది, ఎవరికైనా సహజమే అది. మన సింహం గారు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎదిరించేశాడు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎదుర్కొన్న ధీరుడు, ఢిల్లీని కొట్టిన ధీరుడు దేనికేంటి? అప్పుడు తెలంగాణ ఇష్యూ నడుస్తున్న టైంలో ఓదార్పు యాత్ర అని చెప్పి ఇతను తెలంగాణకి వెళ్తుంటే అక్కడ గొడవలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ వద్దు, ఎక్కడికైనా పిలిచి వాళ్ళకి మీరు ఓదార్పు చేసుకోండి అంటే, లేదు నేను వెళ్తాను, గొడవలైనా పర్లేదు, నాకు సంబంధం లేదు, ఎవరు పోతే నాకేంటి అన్న టైప్లో అనుకుంటూ వెళ్ళే వ్యక్తి మరి దేనికోసం? అప్పుడు నాన్నగారి కోసం, నాన్నగారు చనిపోతే బాధ తట్టుకోలేక
చాలా మంది చనిపోయారు, ఇక్కడ మాత్రం ఈయన సంతకాలు సేకరిస్తున్నాడు ఇక్కడ కూర్చొని సీఎం అవడానికి. సో అటువంటి కథలు అల్లే వ్యక్తి నిజమైన దమ్మున్న లీడర్ అదన్నారు. ఈ అబ్బాయి ఇతను ఉన్నాడు కదా మన రాజేష్ మహాసేన, అటువంటి మనస్తత్వం ఉన్న ఒక జగన్ లాంటి వ్యక్తితోటి ఎలక్షన్ అయ్యి అతను సీఎం అయిన తర్వాత 1 year లోపులోనే బయటకు వచ్చి అతని గురించి మాట్లాడుతూ అతనితో పోరాడే చూడండి, అది నిజమైన దమ్మున్న లీడర్ అతను అంటారు. అని నాకు అందుకు ఇష్టం ఎంతో కొంత అతను అంటే. అతను రాజేష్ మహాసేన అవినీతి పరుడు, డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంత వీలైతే అంత దోచేసుకోవడానికి వచ్చాడు అని అయితే నేను అనుకోవట్లేదు. అంత చెడ్డ వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. అతను పదవిలోకి అధికారంలోకి రావడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటాడు. అది మంచి మార్గం ఉండొచ్చు, కొంచెం నచ్చకపోవచ్చు కొంతమందికి. దాంట్లో నాకు కొన్ని అతని మార్గాలు నాకు నచ్చవు, అంతే తప్ప అతను ఏదో అవినీతి పరుడనో, అవినీతి చేసేటోడనో, డబ్బుల కోసం ఏమైనా చేసే ఆ టైప్ అయితే కాదు నేను అనుకోవడం. అతనికి ఎప్పుడో పాతవి తీసుకొచ్చి ఆ పాతవన్నీ తీసుకొచ్చి అతనికి క్షమాపణలు కూడా చెప్తే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎవరో ఒక అతను హిందూ మనోభావాలు దెబ్బతినేసినాయి అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చాడు. విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఏమైపోయినాయి నీ మనోభావాలు? అంటే నీ పార్టీకి అవసరమైతే నీ హిందుత్వం గుర్తొస్తుంది ఏంటి? విగ్రహాలు పగిలిపోయినప్పుడు నీ హిందుత్వాల గుర్తు రాలేదు. కొడాలి నాని అనే వ్యక్తి విగ్రహం బొమ్మ పగిలిపోతే ఏమైంది, ఇంకో బొమ్మ తెచ్చి పెడతారంటే అప్పుడు నీకు హిందుత్వం నీకు గుర్తు రాలా. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం ఏదో ఎలక్షన్లో నిలబడుతున్నాడని ఇప్పుడు గుర్తొచ్చేసిందా? ఏ టైప్ మనుషులు అంటున్నాను మీరు? ఓకే, అతను ఆవేశంలో ఏదో మాట్లాడాడు, అతనే చెప్తున్నాడు కదా, తప్పని ఒప్పుకున్నాడు కదా, క్షమాపణలు కూడా చెప్పాడు కదా, అతను ఏం దోపిడీలు చేయలేదు కదా, మర్డర్లు చేయించలేదు కదా, ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేసేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకోలేదు కదా. ఇప్పుడు అతను దళిత వ్యక్తి, దళితులు అంటే వివక్ష ఉంటుంది, ఇప్పటికీ వివక్ష ఉంది, ఖచ్చితంగా చెప్తాను నేను. గ్రామ లెవెల్లో ఇప్పటికీ కూడా దళితుల మీద వివక్ష ఖచ్చితంగా ఉంది. అటువంటి అప్పుడు నీతిగా నిజాయితీగాను ఆవేశం లేకుండాను కొన్ని కారణాలలో ఒక్కో టైంలో ఒక్కో సిచ్యువేషన్ బట్టి కొంతమంది కోపం రావచ్చు, ఆవేశపడవచ్చు. ఆ ఆవేశపడినప్పుడు తర్వాత కొద్ది సర్దుకుని క్షమాపణ చెప్తారు. ఆ టైంలో చేసిన తప్పు అనుకుంటారు, క్షమాపణ చెప్తారు. క్షమించరంటే ఇంకా మనుషుల్ని మీ పార్టీలో ఇంకెవరికి మిమ్మల్ని తప్ప ఇంకెవరిని క్షమించకూడదేమో, మీకు సపోర్ట్ చేసే వాళ్ళని తప్ప ఇంకెవరిని క్షమించకూడదేమో మనుషుల్ని. మీ తత్వాలేంటో, మీ మనస్తత్వాలేంటో, మీరు అసలు ఏ టైప్ మనుషులో. ఒక ఏదో దళితుల కోసం నిజంగానే పోరాడుతున్నాడు అతని కమిట్మెంట్ నాకు ఇష్టమైంది. అతనితో కొన్ని నాకు నచ్చకపోవచ్చు, కానీ అతని కమిట్మెంట్ ఇష్టం నాకు. అతను నిజంగానే దళితుల కోసం పోరాడుతున్నాడు అన్న కమిట్మెంట్ నాకు నచ్చుతుంది. దళితుల కోసం కానీ అతను ఆ చిన్న స్థాయి నుంచి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి వరకు వచ్చిన విధానం అంటే అంత దుర్మార్గుడు ఏం కాదు. హత్యలు ఏం చేయించలే, మర్డర్లు ఏం చేయించలే, దోపిడీలు ఎక్కడే చేయలేదు, దొరికిన కాడికి దోచేసుకోలేదు, సెటిల్మెంట్లు అయ్యి ఏం చేయలేదు నాకు తెలిసి, చేయించే టైప్ కాదనుకుంటా. అతను వచ్చాడు, ఒకవేళ ఏదో అతను ప్రమోట్ చేసుకుంటూ పైకి వచ్చి ఆ ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కింద నిలబడ్డాడు. తప్పే ఉంది అంటే అధికారంలోకి రావాలనుకున్నాడు, ఏదో పదవి ఎమ్మెల్యే కింద దేని కింద మినిస్టర్ కింద అవ్వాలనుకున్నాడు అతని సామాజిక వర్గం నుంచి. దాంట్లో తప్పేం కనిపించింది మీకు? ఇప్పుడు ప్రతి దాంట్లోనే తప్పులు నెత్తుతానంటే ఇంకా అలా కష్టం కదా. సరే అండి, అదే అతను ఆలోచించుకోవాలి మరి. లేదు అతను మొన్న చెప్పింది ఏంటంటే నేను విత్డ్రా చేసుకున్నాను అన్నాడు. మరి అది అయిందా లేదా అనేది ఇంకా తెలియదు అనుకుంటా, క్లారిటీ లేదు. ఓకే అండి.